59 జీవో ముసుగులో తప్పుడు పత్రాలతో ప్రభుత్వ ఆస్తులను అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న జర్నలిస్టులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవార్లకు జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధుల అండతో జిల్లా కేంద్రంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన 10 కోట్ల విలువ గల ప్రభుత్వ క్వార్టర్స్ ను గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 8 మంది జర్నలిస్టులు 59వ జీవోను అడ్డం పెట్టుకుని నకిలీ మున్సిపల్ బిల్లులు, తప్పుడు ఇంటి నెంబర్లు సృష్టించి ఇరిగేషన్ శాఖకు సంబంధం లేకుండానే రికార్డులు తారుమారు చేశారు జర్నలిస్టులు. జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఆందోళనతో అక్రమంగా చేసుకున్న రిజిస్ట్రేషన్లు రద్దు చేసినట్లు ప్రకటన చేశారు జిల్లా అధికారులు. అక్రమాలకు పాల్పడ్డ ఆ 8 మంది జర్నలిస్టుల వివరాలు: జిల్లపల్లి దత్తురెడ్డి, ఈనాడు నల్గొండ జిల్లా పత్రికా బ్యూరో చీఫ్; మర్రి మహేందర్ రెడ్డి, నమస్తే తెలంగాణ నల్గొండ జిల్లా పత్రికా బ్యూరో చీఫ్; బూర రాము, టీ న్యూస్ నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్; ముప్ప రేవణరెడ్డి, టీవీ9 నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్; నారబోయిన క్రాంతి పోస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ అధినేత; బోయపల్లి రమేష్, ఆర్టీవీ నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్; మారబోయిన మధుసూదన్, నాటి ఆంధ్రజ్యోతి దినపత్రిక బ్యూరో చీఫ్, ప్రస్తుతం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీఆర్ఓ; పసుపులేటి కిరణ్ కుమార్, వెలుగు దినపత్రిక నల్గొండ జిల్లా బ్యూరో చీఫ్. జర్నలిజానికే మచ్చ తెచ్చిన ఈ అక్రమార్కులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులు. నిన్న జవహర్లాల్ నెహ్రూ సొసైటీకి 1105 మందికి హౌస్ సైట్స్ ఇవ్వడం జరిగింది. అది చైర్మన్ గారి చొరవ చేపట్టి ఆ ప్లాట్లు పెట్టడం, గత 16 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి ప్లాట్లు ఇప్పించినందుకు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి మా జిల్లా వాసి అయినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా కలెక్టర్ గారిని కలిసి మా జిల్లాలో కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరి, నల్గొండ టౌన్తో పాటు నల్గొండ జిల్లాలో ఉన్న జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే ప్రత్యేకంగా వారు సానుకూలం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా నల్గొండ జిల్లాలో ఇచ్చి తీరుతామని చెప్పని కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. అదేవిధంగా గతంలో 59 జీవోను అడ్డం పెట్టుకొని కొద్దిమంది దుర్మార్గులు దాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దొంగ ఇంటి నెంబర్ లేచి కూడా మున్సిపాలిటీ ద్వారా సర్టిఫికెట్స్ చూపించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిపైన క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి కలెక్టర్ గారికి మరొకసారి కోరటం జరిగింది. వారు ఖచ్చితంగా దానిపైన ఎంక్వైరీ చేసి ఆ కేసులు పెడతామన్నారు. అదేవిధంగా ఎస్పీ గారికి కలిసి వారికి మెమోరాండం ఇప్పుడే ఇచ్చాము. ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించి ఒక 2 రోజుల వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. వారిద్దరు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. హైదరాబాద్లో జవహర్లాల్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకి ఇళ్ల ప్లాట్లు మంజూరు చేసిన రేవంత్ రెడ్డి గారికి మరియు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి అభినందనలు. అలాగే మన నల్లగొండ జిల్లాలో కూడా అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకి ఇళ్ల ప్లాట్లు వచ్చే విధంగా మరి యూనియన్ కృషి చేస్తుందని, దానికి అర్హులైన జర్నలిస్టులందరూ కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను.